హాయ్! వెల్కమ్ టు తెలుగు టెక్ బేర్ ఛానల్. ఈరోజు మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా విండోస్ 10 సాఫ్ట్‌వేర్ ఉన్న యూఎస్‌బీని లేదా డీవీడీని సిస్టమ్‌కి కనెక్ట్ చేయండి. యూఎస్‌బీని లేదా డీవీడీని ఎలా బూటబుల్ డివైస్‌గా క్రియేట్ చేయాలి అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డీవీడీ లేదా యూఎస్‌బీని సిస్టమ్‌కి కనెక్ట్ చేశాక F9 కీని ప్రెస్ చేయండి. బూట్ మెనూ వస్తుంది. అందులో యూఎస్బీ అయితే యూఎస్బీ అని, డీవీడీ అయితే డీవీడీ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లాంగ్వేజ్, టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్, కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌స్టాల్ నౌ ప్రెస్ చేయండి. మన దగ్గర ప్రోడక్ట్ కీ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ కొట్టండి. ప్రోడక్ట్ కీ లేకుండా ఎలా యాక్టివేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మీకు ఏది కావాలంటే అది విండోస్ 10 ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ప్రో అయితే ప్రో, హోమ్ అయితే హోమ్ మీ ప్రిఫరెన్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. కస్టమ్ ఇన్‌స్టాలేషన్ విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డ్రైవ్‌లోకి ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్‌ని సెలెక్ట్ చేసుకోండి. విండోస్ ఇన్‌స్టాలేషన్ సెటప్ స్టార్ట్ అవుతుంది. ఇన్‌స్టాలేషన్ సెటప్ అంతా కంప్లీట్ అయ్యాక సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత రీజియన్ అండ్ కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఊరికే మీకు పీసీ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మిగతాది తర్వాత అయినా చేసుకోవచ్చు. లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ మళ్ళీ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఆన్లైన్ అకౌంట్ లైక్ మైక్రోసాఫ్ట్ అకౌంట్, అవుట్లుక్, హాట్మెయిల్ లేదా జీమెయిల్తో వీటి అకౌంట్స్తో ఇచ్చి లాగిన్ అవ్వండి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.